అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్కి స్వాగతం. హైదరాబాద్లో అయితే వర్షాలు 2 రోజులుగా కుంభవృష్టి కురుస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి అసలు మబ్బులు మార్నింగ్ నుంచి అలాగే ఉంది. ఈవినింగ్ అయ్యేసరికి కంపల్సరీ వర్షం, పెద్ద వర్షం. అది కూడా నాకైతే రైనీ సీజన్ వచ్చేసిందా అన్నట్టుంది. నిన్న ఈవినింగ్ సరదాగా మేము బయటికి వచ్చేసరికల్లా బాగా వర్షం వస్తుంది. సో కాసేపు చిన్నగా ఒక షార్ట్ కింద వీడియో తీసి పెడదాం అనుకున్నాను. సరే ఇవాళ వీడియోలో షేర్ చేద్దాంలే అని చెప్పి అనిపించింది. అసలు వర్షం వచ్చినప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉందంటే క్లైమేట్ నిజంగా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అంటే ఎండల తర్వాత వచ్చిన వర్షం కదా, చాలా ప్లెజెంట్గా అనిపించింది. అందులోనూ మా అమ్మాయి చేతితో పెట్టిన వేడివేడి టీ తాగుతూ వర్షాన్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము మేము. నిన్న ఈవినింగ్ బ్లాగ్ ముగ్గు కూడా ఉంది కదా, చూశారు కదా మీరు. సరదాగా టీ తాగుతూ వర్షం దగ్గర కూర్చున్నాము. సో నిన్నటిది చిన్న క్లిప్ ఇది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ విషయాలు 2 మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఈ షీట్ మీద చాక్ పీస్తో పెట్టి చూపించండి అని చాలామంది నన్ను అడిగారు. మీకు ఇవాళ పెట్టి ముగ్గు ఎంత అందంగా వచ్చిందో చూపిద్దామని అనుకున్నాను. అలాగే రూపేరు గురించి కూడా మీరు అందరూ చాలామంది అడిగారు. రూపేరు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని చాలామంది అడిగారు. సో ఈ 2 విషయాలు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. యాజ్ యూజువల్గా అలాగే పాట, ఇవాళ పూజ సింపుల్గా. సో ఇవన్నీ ఈ వ్లాగ్లో మీరు చూడొచ్చు. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం. చాక్ పీసులతో పెట్టినా కూడా ముగ్గు చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది ముగ్గు ఈరోజు. మా పిల్లలు మా వారు అయితే ఏదో ప్రింట్ వేసినట్టుగా ఉంది అని అన్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంటే మాది ఇంకా కొంచెం పార్కింగ్ టైల్స్ కదా, కొంచెం అవి ఎగుడు దిగుడుగా ఉంటాయి. అంటే కొంచెం కర్వ్స్ అవి ఉంటాయి కదా, దానివల్ల చాక్ పీస్ కొంచెం ఫ్లోగా వెళ్ళట్లేదు. మీరు మామూలుగా ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద మీరు కనుక స్టిక్ చేసుకుంటే ఇంకా చాలా బాగా వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ముగ్గులు రావు మాకు అని చాలామంది అడిగారు కదా, ఇలా కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే చక్కగా ముగ్గులు వేసేసుకోవచ్చు. ముగ్గుతో కన్నా ఇదైతే ఇంకా అసలు చెరగనే, అంటే మనకి కదలనే కదలదు. ముగ్గు అయితే గాలికైతే పోతూ ఉంటుంది కదా, ఇదైతే చక్కగా ఉంటుంది. కానీ క్లీన్ చేసుకోవడం మాత్రం కొంచెం కష్టం. అంటే ఒక 2-3 సార్లు గట్టిగా తడిబట్ట పెట్టుకోవాలి మనం. ఎందుకంటే తడిపి మనం చాక్ పీస్తో ముగ్గులు పెడతాం కాబట్టి కొంచెం బాగా స్టిక్ అయి ఉంటుంది. చక్కగా అపార్ట్మెంట్స్ ముందు అయితే ఇలా స్టిక్ చేసేసుకుని చాక్ పీస్తో రకరకాల డిజైన్స్లో రంగురంగుల చాక్ పీస్ తోటి మంచి మంచి ముగ్గులు పెట్టుకోవచ్చు. ముగ్గులు రాని వాళ్ళకైతే ఇది ఒక మంచి బాగుంటుంది టిప్. ఇది మీరు కూడా ట్రై చేయండి. నన్ను చూపించమని అడిగారు కదా చాక్ పీస్తో వేసి ఎలా ఉంటుందని చెప్పని, ఇదిగో చూపిస్తున్నాను. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే నేను ఆ ముగ్గు షీట్ అడిగించినప్పుడు ఒక మాట చెప్పాను, నేను ముగ్గుని తీసి మళ్ళీ వాడతాను అని చెప్పని. దాని మీద కొంతమంది కొంచెం ఆ మాటలు నచ్చలేదు. కానీ నేను చెప్పింది నా వరకు మాత్రమే. అది మీకు తెలీదు. అంటే నేను స్టార్టింగ్లో ముగ్గుల ఛానల్ ఒకటి స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా అంటే ప్రత్యేకించి ముగ్గులు పెట్టే వీడియో చేద్దాము అని చెప్పని వేరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందులో డైలీ నేను రోజుకి 2-3 కూడా ముగ్గులు అప్లోడ్ చేయడం జరిగేది. అప్పుడు ఈ షీటు ఇంతకుముందు కూడా ఉండేదని చెప్పాను కదా. అప్పుడు నేను ఎందుకు అలా చెప్పాను అంటే, ఇప్పుడు నాకు 1 వీక్కి సరిపడా ముగ్గులు నేను 1-2 రోజుల్లోనే పెట్టేసుకునేదాన్ని. అంటే ఈ 2 రోజుల్లోనూ ఒక 3-4-10 ముగ్గుల దాకా పెట్టేసుకుంటూ ఉండేదాన్ని. మరి అలా పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు పెట్టిన వెంటనే మళ్ళీ ఇంకో 2-3 గంటలకి ఇంకో ముగ్గు పెట్టుకోవడం అలా చేస్తూ ఉండేదాన్ని. అందువల్ల నేను తుడిచి స్టోర్ చేసుకుని మళ్ళీ వాడుకుంటాను అన్నాను చెప్ప, మిమ్మల్ని అందరినీ అలా చేయమని నేనేం చెప్పలేదు. నేను ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను అలా చేస్తాను కాబట్టి అని చెప్పాను అంతే. మీకు నేను చాలామంది ముగ్గురు రన్ చేసే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఇదే చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మాకేదో పని ఉంటుంది, సో ముగ్గులు అనేవి మనం పెట్టుకుని వీడియోలు తీసుకుని అప్లోడ్ చేసుకోవచ్చు కదా అని చెప్పని ఉద్దేశంతో నేను అలా చేస్తాను అని చెప్పాను తప్ప అదేదో చేయకూడని పని మీ అందరికీ ఏదో చెప్పినట్టు కాదు. దయచేసి ఒకవేళ అలా అనుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. మీరు రోజు పెట్టుకునే వాళ్ళైతే చక్కగా పెట్టుకోవచ్చు. మాలాగా యూట్యూబ్ పెట్టాలి అనుకున్న వాళ్ళు ముందుగానే కొన్ని వీడియోస్ మేము సిద్ధం చేసుకుంటాం కాబట్టి అలా చెప్పాను. సో అర్థమయ్యి ఉంటుందని అనుకుంటున్నాను. ప్రతి విషయానికి వేరే అర్థాలు ఉంటాయి. మనకు తెలిసిందే అనుకుని మనం చెప్పడానికి కొన్నిసార్లు ఆలోచించుకోవాలేమో అని అనిపించింది నాకు. సో నా ఉద్దేశం అది. చూసారు కదా ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో చాక్ పీస్ తోటి. మీరు కూడా చక్కగా పెట్టుకోండి. అలాగే
వర్షం వచ్చిన తర్వాత పెరట్లో పూలు ఇంకా అందంగా కనిపిస్తాయి మనకి. ఇంకా విరజాజులు కానీ, అలాగే కనకాంబరాలు, మా ముద్ద నందివర్ధనలు అయితే ఇంకా చాలా బాగా నక్షత్రాల చెట్టు నిండా పూలు వచ్చేసాయి అసలు. కొమ్మల్లో దాగి మరీ ఉన్నాయి. ఎన్ని పూలు ఉన్నాయంటే అన్ని పూలు అనిపించాయి నాకు అసలు. ఇంచుమించు కోస్తే 100-200 పైనే పూలు ఉంటాయి, కనిపించవుగా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం కోసి సింపుల్గా పూజ చేసేసారు. సో వర్షం పడిన తర్వాత మొక్కలు ఇంకొంచెం పచ్చగాను ఇంకొంచెం బాగుంటాయి కదా అని అనిపించి సరదాగా గార్డెన్లో కాసేపు పువ్వుల్ని అది తీసాను. అలాంటివి చూస్తే మనసుకి ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని నేను పువ్వుల్ని వాటిని మీకు షేర్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, గార్డెన్లో పువ్వులు విను. అలాగే మీ అందరూ చాలామంది రూపేరీ గురించి నన్ను అడిగారు. రూపేరీ ఎక్కడ దొరుకుతుంది, పేరేంటి, ఇది వెండి వస్తువుని ఎంత బాగా చేస్తుందని అడిగారు. ఇదిగో కొత్తగా వచ్చిన రూపేరీ మోడల్ ఇది. మేము వాడేది చాలా సంవత్సరాల నుంచి వాడేది మోడల్, కొంచెం లోపల కలర్ చేంజ్ అయింది అంతే. ఇదే రూపేరీ సిల్వర్ క్లీనర్ అని ఎక్కడ ఎటువంటి సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్, విజేత, మోర్లు ఎక్కడైనా ఉంటుంది ఇది. పీతాంబరితో పాటు ఇది కూడా ఉంటుంది. ఇది వాడితే అరిగిపోతాయి, వెండి వస్తువులు కరిగిపోతాయి అలాంటివో అంటున్నారు మీరు. ఏది ఉండదు, చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాము. ఇది ఎక్కువ వేసేసి రుద్దేన అవసరం లేదు. 2 డ్రాప్స్ వేసి క్లీన్ చేస్తే చాలు. మనం ఎప్పుడైనా పూజ గదిలో సామాన్ శుభ్రం చేసుకున్నప్పుడు దేవుడి ఫోటోలు అవి చాలా టైం పడుతుంది కదా, అప్పుడు మనకి సింపుల్గా అయిపోవడానికి ఈ లిక్విడ్ చాలా ఉపయోగపడుతుంది. మేము కొన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నాము. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఎన్ని డ్రాప్స్ వేస్తున్నాను, ఎలా క్లీన్ చేస్తే ఎంత తొందరగా క్లీన్ అయింది అన్నది. ఎటువంటి భయం లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. నేను 2 డ్రాప్స్ మాత్రం వేసాను. మీరే చూడండి, ఇలా జస్ట్ అప్లై చేసేసరికి దానికి ఉన్న మొత్తం మస్ అంతా పోయి ఎంత తొందరగా క్లీన్ అయిపోతుందోను. మనకి కొంచెం ఎక్కువగా పని పడకుండా, ఎక్కువ శ్రమ మనకి లేకుండా క్లీన్ అవుతుంది. ఎటువంటి టెన్షన్ లేదు, ఏమీ అరిగిపోవు మనకి. ఇవి చక్కగా వాడుకోవచ్చు. మనం డైలీలో కూడా 1-2 డ్రాప్స్ వేసుకుని కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మామూలుగా చిన్నగా పూజ జరిగింది కదా, నేను ఒక హనుమాచారి కీర్తన పాడతాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నేను పొరపాటున తమిళ అన్నాను, సారీ, కన్నడ సాంగ్ అది, బై మిస్టేక్ చెప్పాను. సో పాట విందాం. తీరు తీరు జవరాల తిత్తిత్తి, తీరు తీరు జవరాల తిత్తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తీరు తీరు జవరాల తిత్తిత్తి, ఈ తరళమైన నీ తారహార మధురే, తీరు తీరు జవరాల తిత్తిత్తి, జగ జక్కా జం ఝం ఝడకీణాని, ప్రకటాపో మురువొప్పే భళా భళా, జగ జక్కా జం ఝం ఝడకీణాని, ప్రకటాపో మురువొప్పే భళా భళా, సకల పాతికి సరసపు కొమ్మ, సకల పాతికి సరసపు కొమ్మ, నీ ముఖ సిరి మెరిసి చిమ్ముల మురిపెమున, తీరు తీరు జవరాల తిత్తిత్తి,
తిత్తి సస్స నిసగస మగస సస్స నిసగస పమగస సగ గమ గమ పని పాపని నిస పని సగ మాగస ని పామగస నిసగ గ సగ మామ మాయి మాయి అలమేలు మంగనాచారి మతి బాయని వెంకటపతి పట్టపురాణి మాయి మాయి అలమేలు మంగనాచారి మతి బాయని వెంకటపతి పట్టపురాణి బ్రోయ చిరుగజ్జలని బ్రోతలనేని బ్రోయ చిరుగజ్జలని బ్రోతలనేని సోయగమైన నీ సొలపు జూపమరే తిరు జవరాల తిత్తి సస్స నిసగస మగస సస్స నిసగస పమగస సగ గమ గమ పని పాపని నిస పని సగ మాగస ని పామగస నిసగ గ సగ మామ ధిమి ధిమ్మి తొంగ తొంగ దిద్ధిమిక్కియారే మమారే పాత్ర రావు మజ్జ మజ్జ ధిమి ధిమ్మి తొంగ తొంగ దిద్ధిమిక్కియారే మమారే పాత్ర రావు మజ్జ మజ్జ కమల నాభుని తమక పుటింతి నీకు కమల నాభుని తమక పుటింతి నీకు అమరి తీరుపు ఇది అవధరించగదే తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు జవరాల తిత్తి